కాన్వర్సేషన్లో మనం జాగ్రత్తావస్థలో ఉన్న విశ్వడు ఆనందాన్ని పొందే అవకాశం లేదు, స్వప్నావస్థలో ఉన్న తైజసుడు ఆనందాన్ని పొందే విధానం లేదు. సుషుప్తి అనే కారణదేహంతో ఉన్నటువంటి సుషుప్తి అనే దాంట్లో మాత్రం జీవుడు ఆనందాన్ని పొందే విధానం ఉంది. ఎందుకంటే అక్కడ వ్యవహారం ఏమీ లేదు కాబట్టి అని చెప్పుకొచ్చాం. అలాంటి విధానమే, అంటే ఏ వ్యవహారము లేనటువంటి విధానమే మహాత్ములు పృథివీ స్థానములో ఉన్నటువంటి శ్వాస యొక్క ఆశ్రయములో మనసు నుంచి, అలాంటి విధానమే మహాత్ములు మహాకారణంలో ఉన్నటువంటి పృథివీ స్థాన శ్వాస యొక్క ఆశ్రయముతో ఉండి నివృత్తి మార్గములో పయనించి సమాధిని పొందుతున్నారు. అలా సమాధిని పొందినప్పుడు అక్కడ సమాధి యందు కూడా ఇంద్రియ వ్యవహారం ఏమీ లేదు కాబట్టి వారు కూడా సమగ్ర ఆనందాన్ని పొందే విధానము వాళ్ళకి కూడా లభ్యమవుతుంది. కాబట్టి అవ్యవహార్యము అనే పదము వాడినప్పుడు అది సుషుప్తి అవస్థకు వర్తిస్తుంది, సమాధి స్థితికి వర్తిస్తుంది. సమాధి అంటే పృథివీ స్థాన మహాకారణ శ్వాస యొక్క ఆశ్రయములో ఉండి వారు నివృత్తి మార్గములో ధ్యాన మార్గములో పయనించినప్పుడు వాళ్లకు కలిగేటువంటిది సమాధి. ఆ సమాధి యందు అక్కడ సమస్త ఇంద్రియ వ్యవహారం అంతా కూడా సమసిపోయి ఉంటుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారయ్యా అంటే, నిర్మలంతం విజానీయాత్ షడూర్మి రహితం శివం ప్రభాశూన్యం మనశ్శూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అని సమాధి యొక్క లక్షణం చెప్పారు. అంటే పృథివీ స్థాన శ్వాస ఆశ్రయం అనేటువంటి మహాకారణముతో ఉంటేనేమో సమాధి అన్నారు. అలాగే కారణదేహముతో ఉంటేనేమో సుషుప్తి అన్నారు. సుషుప్తి యందు వ్యవహారం లేదు, సమాధి యందు కూడా వ్యవహారం లేదు మిత్రులారా. అందుచేత శ్వాస అంటే పృథివీ స్థాన మహాకారణ శ్వాస యొక్క ఆశ్రయములో ఉన్నవారు సమాధి పొందుతారు. అజ్ఞానాన్ని ఆశ్రయించిన వారు సుషుప్తి అవస్థను పొందే విధానం ఏర్పడుతుంది. కనుక సుషుప్తి యందున్నవారు ఆనందాన్ని పొందుతున్నారు, సమాధిలో ఉన్నవారు ఆనందాన్ని పొందుతున్నారు. జాగ్రత్తావస్థ స్వప్నావస్థలో ఉన్నవారు మాత్రం ఆ రెండిటి యందు స్థూలదేహ వ్యవహారము సూక్ష్మదేహ వ్యవహారము ఉన్నది కాబట్టి అక్కడ ఆనందాన్ని పొందే అవకాశము వారికి లేదు. అంటే విశ్వడికి తైజసుడికి లేదు, ప్రాజ్ఞుడికి కూటస్థుడికి మాత్రమే ఆనందాన్ని పొందే అవకాశము ఉన్నది. అంటే అజ్ఞానము ఉపాధిగా ఉంది కాబట్టి అక్కడ తెలియనితనముతో చేరి ఉన్న ఆనందాన్ని పొందే విధానం ఉన్నది. అందుచేత వ్యవహారం కలిగి ఉన్నటువంటివి రెండు, వ్యవహారం లేనటువంటివి రెండు మనకి మహాత్ములు చెప్తారు. స్థూలదేహము సూక్ష్మదేహము రెండు వ్యవహారం కలిగి ఉన్నాయి. అంటే జాగ్రత్తావస్థలో ఉన్న విశ్వడు స్వప్నావస్థలో ఉన్న తైజసుడు వ్యవహారం కలిగి ఉన్నారు. కారణదేహంలో ఉన్న ప్రాజ్ఞుడు మహాకారణంలో ఉన్న కూటస్థుడు వ్యవహారం కలిగి లేరు. అంటే స్థూలదేహము సూక్ష్మదేహము రెండు వ్యవహారం కలిగి ఉన్నాయి. కారణదేహము మహాకారణము రెండు కూడా అవ్యవహారము కలిగి ఉన్నాయి. అంటే వ్యవహారం లేదు అక్కడ. కారణం ఏంటయ్యా అంటే పంచీకరణ అనేటువంటి విధానము కలిగి ఉన్నవి రెండు. ఒకటి స్థూలదేహము పంచీకరణ కలిగి ఉన్నది, రెండు సూక్ష్మదేహము పంచీకరణ కలిగి ఉన్నది. పంచీకరణ అనేటువంటి విధానము లేనటువంటివి రెండు. ఒకటి కారణదేహము, రెండు శ్వాస ఉన్నటువంటి మహాకారణము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా, చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే ఈ సమాధి అనేటువంటి కాన్వర్సేషన్లో కారణదేహాన్ని ఆశ్రయిస్తేనేమో సుషుప్తి అంటాం, శ్వాస అనేటువంటి మహాకారణాన్ని ఆశ్రయిస్తేనేమో సమాధి అంటాం. అక్కడ ఏ వ్యవహారము అనేది ఉండదు. కేవలము స్థూల సూక్ష్మ దేహాలని అనుభవించేటువంటి
విశ్వుని యొక్క తైజస్సుని యొక్క స్థానముల్లోనే ఈ రెండిటిని ఆశ్రయించినప్పుడే వ్యవహారము ఉన్నది. తరువాత 25 తత్వాలు కలిగి ఉన్నదేమో స్థూలదేహంగా పిలువబడింది. 19 తత్వాలు కలిగి ఉన్నదేమో సూక్ష్మదేహంగా చెప్పబడింది. రెండు కూడా సాత్విక, రాజసిక, తామసిక గుణములు, అంటే త్రిగుణాత్మికతలోని తమో గుణము చేత ఏర్పడేదేమో స్థూలదేహము, రాజసిక గుణం చేతేమో కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, సాత్వికత చేతనేమో జ్ఞానేంద్రియాలు, అంతఃకరణములచే ఏర్పడేది సూక్ష్మదేహము. కాబట్టి ఈ రెండు కూడా, అంటే 25 తత్వాలతో కలిగి ఉన్న స్థూలదేహము, 19 తత్వాలు కలిగి ఉన్న సూక్ష్మదేహము రెండు కూడా వ్యవహార విధానము కలిగి ఉన్నాయి. ఇంకో బిట్ ఏంటంటే, దీంట్లో స్థూల శరీరము, మన కంటికి కనబడే స్థూలదేహము స్వయంగా పనిచేయలేదు. ఇది గోళకాత్మికము. ఇంద్రియాత్మికమేమో సూక్ష్మదేహము. ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం కలిసి వస్తేనే జాగ్రత్త వ్యవహారం అనేది సిద్ధిస్తుంది. సూక్ష్మదేహం కనుక విశ్రమించిందా అంటే స్థూలదేహం కేవలం జడమై పడిపోతుంది. నిద్రపోయినప్పుడు కూడా దేహానికి ఏ విధమైన కార్యము ఉండదు. కారణం ఏంటయ్యా అంటే ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము సుషుప్తిలో చేరిపోయింది కాబట్టి వారికి ఏ వ్యవహారము ఉండదు. ఇప్పుడు గోళకము అంటే గోళకాత్మికంగా కలిగి ఉన్నది చెవి. చెవి అంటే గోళకము, ఇది స్థూలదేహ ఆశ్రయములో ఉంటుంది. అలాగే కన్ను, ఇది కూడా గోళకము, ఇది స్థూలదేహ ఆశ్రయంలో ఉంటుంది. అలాగే నాలుక, ముక్కు, ఇవన్నీ కూడా స్థూలదేహ ఆశ్రయములో ఉంటాయి. అంటే శబ్దగ్రహణ శక్తి కలిగి ఉన్నదేమో ఇంద్రియం అంటాం. ఇప్పుడు చెవి ఉంది, ఒట్టిగా అలా శబ్దం ఏమీ వినకుండా ఉంటేనేమో దాన్ని గోళకము అంటాము. శబ్ద గ్రహణ శక్తి కలిగి ఉన్నప్పుడేమో దాన్ని ఇంద్రియము అంటాం. అలాగే ఒట్టి కన్నుగా ఉన్నప్పుడేమో దాన్ని గోళకము అన్నారు. అంటే రూపాన్ని గ్రహించే శక్తి కలిగి ఉన్నప్పుడేమో దాన్ని ఇంద్రియము అంటాం. అంటే గోళకాలేమో స్థూలదేహ ఆశ్రయంలో ఉంటాయి, ఇంద్రియాలేమో సూక్ష్మదేహ ఆశ్రయంలో ఉంటాయి. అంటే ఒకవేళ చెవి అనేటువంటి గోళకము ఉన్నా కానీ గ్రహణ శక్తి అనేటువంటి ఇంద్రియం లేకపోయిందా అంటే మనం శబ్దాన్ని గ్రహించలేము. అలాగే నేత్రము అనేటువంటి గోళకము ఉన్నా కానీ అక్కడ రూపాన్ని గ్రహించే ఇంద్రియము లేకపోయిందా అంటే మనం రూపాన్ని గ్రహించలేము. అలాగే నాలుక అనేటువంటి గోళకము ఉన్నా కానీ రుచిని గ్రహించే ఇంద్రియము లేకపోయిందా అంటే మనం నాలుక అనే గోళకము చేత రుచిని గ్రహించలేము. అలాగే ముక్కు అనేటువంటి గోళకము ఉన్నా కానీ వాసన గ్రహించే ఇంద్రియము లేకపోయిందా అంటే ఎవ్వరము కూడా వాసనను కూడా గ్రహించలేము. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే మిత్రులారా, బయట ఉన్నవేమో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి విషయాలు. బయట ఉన్న విషయాల్ని మనం గ్రహించాలి అన్నప్పుడు శ్రోత్రము, చర్మము, నేత్రము, నాలుక, ముక్కు అనేటువంటి గోళకాలు ఇంద్రియాలని ఆశ్రయించినప్పుడు మాత్రమే బయట ఉన్న శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనేటువంటి విషయాల్ని గ్రహిస్తాము. అంటే కేవలము గోళకాలు ఉన్న విషయాలు తెలియబడవు. ఈ గోళకముల సంబంధము లేకపోయినా ఇంద్రియాలు విషయాలని తెలుసుకోలేవు. అర్థమైందా? అంటే కేవల గోళకాలు ఉన్న విషయాలని తెలుసుకోలేవు,
ఇంద్రియ సహకారం లేకపోతే, కేవలం ఇంద్రియాలున్నా కూడా గోళకాలు లేకపోతే విషయాల్ని గ్రహించలేవు. అంటే గోళకాలు ఇంద్రియాలు కలిసినప్పుడు మాత్రమే విషయాల్ని గ్రహించబడతాయి. అంటే స్థూలదేహము సూక్ష్మదేహంతో పనిచేసినప్పుడు మాత్రమే విషయాల్ని మనం గ్రహిస్తాము అని దీనివల్ల మనకు తెలియవస్తుంది గురుదేవుల యొక్క ఉపదేశం. కేవలం గోళకాలున్నా విషయాలు తెలియబడవు. ఈ గోళకముల సంబంధం లేకపోయినా ఇంద్రియాలు విషయాన్ని తెలుసుకోలేవు. అంటే స్వప్నావస్థలో ఇంద్రియాలు ఉన్నాయి, కానీ బయట ఉన్న విషయాన్ని గ్రహించే అవకాశం లేదు. చూడండి, దానికి నిదర్శనం అస్సలు కారణం ఏంటి? స్థూలదేహంతో సంబంధం అది వదిలిపెట్టేసింది. అంటే దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి బయట ఉన్న విషయాలు ఎవరికీ కూడా గోచరించే అవకాశం లేదు. కానీ స్వప్నంలో మాత్రం వ్యవహారం చేసుకుంటుంది అంతవరకే. బయట ఉన్న విషయాల్ని గ్రహించలేకపోయినా స్వప్నంలో తనకు తాను వ్యవహారం చేసుకుంటుంది. అది మరలా స్థూలదేహాన్ని ధరించి వచ్చిందా అంటే బయట ఉన్న విషయాల్ని గ్రహిస్తుంది. అందువల్ల ఇక్కడ గోళకాత్మికమైనది స్థూలదేహము అన్నాం, ఇంద్రియాత్మికమై ఉన్నది సూక్ష్మదేహం అన్నాం. ఈ రెండింటి కలయికగా కారణంగా ఏర్పడేది జాగ్రత్తావస్థ. ఓకేనా? సూక్ష్మదేహం పాటికి సూక్ష్మదేహము, స్థూలదేహం పాటికి స్థూలదేహము విడబడి గనక ఉన్నట్లయితే ఈ స్థూలదేహం తామసిక అంశంతో ఏర్పడింది కాబట్టి ఇక వ్యవహారం చేయలేదు. అందువల్ల జడంగా పడిపోయి ఉంటుంది మంచం మీద సుషుప్తిలో. కానీ సూక్ష్మదేహం మాత్రం స్వప్న వ్యవహారం అది తనకదే చేసుకుంటుంది లోపల. ఎందుకంటే అది రజోగుణము సాత్విక గుణం వల్ల ఏర్పడింది కనుక అది లోపల పని చేసుకునే విధానం ఉంది కనుక స్వప్నములో నడవటము, కూర్చోవడము, ఇవ్వటము, తీసుకోవడము, మాట్లాడటము, వినటము లాంటివన్నీ కూడా వ్యవహారం అనేది ఉన్నది. కాబట్టి మాండ్యూకోపనిషత్తులో ఏం చెప్పారయ్యా అంటే ఏకోన వింశతి ముఖః, స్థూలదేహము సూక్ష్మదేహము 19 ముఖములు కలిగి ఉన్నది అని చెప్పారు మాండ్యూక్య కారికలో. కానీ మిత్రులారా, ఒక్క సుషుప్తి యందు మాత్రమే ఏకీభూతః అని చెప్పారు. ఒక్క సుషుప్తి యందు మాత్రమే, అంటే అజ్ఞానముతో ఉన్నటువంటి నిద్రను అనుభవించే ప్రాజ్ఞుని యందు మాత్రమే ఏకీభూతః అనే మాట వాడటం జరిగింది.